సింహం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు ధన లాభాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థానంలో ఇప్పటికే మీకు శని కుజులు కలిసి ఉన్నారు. అక్కడికి బుధుడు మారుతున్నాడు, అందులోకి వెళ్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క బుధగ్రహం మారుతుందో ఇది ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఈ బుధగ్రహము ఎప్పుడైతే ఈ యొక్క రాశుల్లోకి ఎంటర్ అవుతుందో ఇది ఇచ్చేటువంటి ఫలితాల్లో ప్రత్యేకంగా గమనించుకున్నట్లయితే అంటే మీకు కుజుడు కూడా మారుతున్నాడు మేషంలోకి, మే 12కు మారుతాడు. కాకపోతే ఈ బుధ గ్రహ ప్రభావం ఏప్రిల్ 9 నుంచే ఉంటుంది దేశకాల పరిస్థితుల మీద, మీ రాశి మీద కూడా. కాబట్టి ఇది ఒక 27 రోజులు ఉంటుంది, 25 నుంచి 27 రోజులు ఉంటుంది. మారిపోయేది 20 డేస్లో మారిపోయినా 27 డేస్ ఉంటుంది ప్రభావం. మరియు ఎటువంటి ఫలితాలు వస్తాయి దీని మూలంగా, ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ 2-11 అధిపతి మీ యొక్క సింహానికి. కాబట్టి ఏదైనా ఒక షేర్ మార్కెట్ రిలేటెడ్, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఈ 2, 11, 8, 5 సంబంధాలు గనక ఉన్నప్పుడు, ఇప్పుడు మీకు పరివర్తన యోగంలో బుధుడు మీనరాశిలోకి వచ్చినప్పుడు గురువుతో పరివర్తన కలుగుతాడు. కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇది కొంచెం ప్రత్యేకంగా ఇది ఈ వ్యాపార సంబంధించినటువంటి విషయాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి వ్యాపారం చేసే విషయాల్లోనే ధన సంబంధించిన మూలంగా కొంత ఘర్షణ రావడము, కొంత గొడవలు రావడము. ఇక్కడ ఈ విషయంలో పర్టికులర్గా ఏంటంటే ఈ గొడవలు, ఈ ఘర్షణలు, ఈ వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లోని ఈ యొక్క అంశాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, ధన విషయంలో, వ్యాపార సంబంధించిన విషయంలో ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని మార్పులు ఉన్నాయి. సహజంగానే ఇప్పుడు కుజుడు శనితో ఉన్నందుకు కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు అది కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎవరికైనా ఇప్పుడు తాతగారి ఆస్తి విషయంలో, తాతగారి పొలము లేకపోతే తాతగారి ఏమైనా తోటల విషయంలోనది కొంచెం తొందరపాటు నిర్ణయాలు అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు, గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి, కాలభైరవుడి యొక్క అష్టకం చేసుకోండి, శని కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, గోవులు క్యారెట్స్ బెల్లం తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. మరి ఈ యొక్క బుధుడు యొక్క ప్రవేశం మూలంగా ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఒక 25-27 రోజుల పాటు ఉంటే ప్రభావము. దాని తర్వాత మే 12 నుంచి కుజుడు అగ్నితత్వ రాశుల్లోకి వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం శనితో ఉన్నాడు, మే 12 నుంచి అగ్నితత్వ రాశుల్లోకి వెళ్తాడు. దీని మూలంగా దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి, మరి మీకు జాతకం తెలియదు అయినా సరే మీరు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనే విషయాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ ఇంటర్నెట్ కారకుడు బుధుడు, గుర్తుపెట్టుకోండి. ఇంటర్నెట్, కమ్యూనికేషన్సు, ఈ మెయిలింగు, అడ్వర్టైజ్మెంటు, లేకపోతే మనకి ఈ వార్తాపత్రికలకు సంబంధించిన యూట్యూబ్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి కారకుడు. కాబట్టి ఈ రంగాల్లో ఉండేటువంటి వారు ఈ యొక్క రంగాలకి, ముఖ్యంగా ఇంటర్నెట్ సంబంధించిన సేవలకి, కమ్యూనికేషన్ రంగాలకి, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన రంగాలకి ఇబ్బంది వస్తుంది దీనివలన, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది ఏమిటి అంటే ఇక్కడ ఈ బుధుడు పరివర్తన యోగంలో గురువుని తెస్తున్నాడు మీన రాశిలోకి. ఎప్పుడైతే గురువుని తెస్తున్నాడో, గురువు మనకిది ఎండాకాలము, రాబోతున్నటువంటి ఎండాకాలము, దీని మూలంగా ఏంటంటే విపరీతమైనటువంటి ఉష్ణం ఇంకా పెరుగుతూ ఉంటుంది. రన్ మీరు మే వచ్చేసరికి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆ మే వల్ల ఎక్కువ ఉష్ణం వల్ల కలిగేటువంటి ఫలితాల్లో కొంత కూరగాయలకి కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా టమాటా లాంటి పంటకు కూడా కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ప్రధానంగా వాటికంటే కూడా ముఖ్యంగా మామిడి పళ్ళు, అరటికాయలు, అరటిపళ్ళు మరియు అదేవిధంగా ఆకుకూరలకు కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ యొక్క రైతులు కొంచెం ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ మాసాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అయితే జూన్ వచ్చేసరికి ఇంక మీకు ఇంకా తీవ్రంగా ఉంటుంది అనుకోండి. దాని తర్వాత ఒకవైపు ఎండలు వస్తూ ఒకవైపు వర్షం కూడా కలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ బుధుడు జలతత్వ రాశుల్లో ఉన్నందుకు
జలంలో తిరిగేటువంటి షిప్స్ ఉంటాయి చూసారా, మనకి కొన్ని ఆ షిప్స్కి నావిగేషన్ అనేటువంటిది మిస్ అవ్వడం. బుధుడు నావిగేషన్స్కి కూడా కారకుడు. అంటే మనం ఎటు వెళ్తాము, ఏంటి, ఎలా ఉంటుంది అనేటువంటి వాటికి కారకుడు. ఈ నావిగేషన్స్ కూడా మిస్ అవ్వడము, ఈ ఎయిర్పోర్ట్స్ దగ్గర లేకపోతే మన ఈ ప్రయాణం చేసేటువంటి ఫ్లైట్లు సంబంధంగా కూడా కొంతవరకు ఇబ్బంది రానుంది ఈ యొక్క సమయంలో. ఎందుకంటే వాయుతత్వ రాసుల్లో ఉండేటువంటి గురువు బుధుడితో పరివర్తన యోగం వల్ల మరలా మీకు ఇక్కడ ఈ యొక్క శనికుజులతో సంబంధాలు ఉంది. కాబట్టి ఫ్లైట్లు నడిపేవారు, ఫ్లైట్లు నిర్వహించేవారు, లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాం, అప్పుడు ఒకసారి మనకి 1200 ఫ్లైట్ల దాకా ఆగిపోయి చాలా ఇబ్బంది అయింది చాలామంది ప్రయాణికులు. కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఈ బుధుడి యొక్క ప్రభావం వల్ల ఇటువంటివి ఉంటాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే షేర్ మార్కెట్ ప్రధానంగా, ఎందుకంటే బుధుడు షేర్ మార్కెట్కి కారకుడు అండి. అయితే ఈ షేర్ మార్కెట్ విషయంలో కూడా ముఖ్యంగా 4 రాసుల వారికి మరింత ఎక్కువ ఇబ్బంది ఉంది. ఎవరెవరు అంటే వృషభము, సింహము మరియు వృశ్చికము, కుంభము. ఈ 4 రాసుల వారు షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క అంశాల్లో ఇప్పుడు నేను ఏవైతే అంశాలు చెప్పానో ఈ యొక్క అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా చూసుకుంటే. మరియు మరొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ సీజ్ ఫైర్ అవుతుంది కదండి, ఈ సీజ్ ఫైర్ అంటున్నారు కదా, ఆగిపోద్దామనుకుంటున్నారు, కానీ ఆగదండి. ఈ యుద్ధం అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఒకవైపు సీజ్ ఫైర్ ప్రకటించినట్టే ప్రకటిస్తారు, నెల రోజులు 15 రోజులు అని, మళ్ళీ ఇంకోవైపు చూస్తే ఎక్కడో బాంబు పడుతూ ఉంటుంది. అంటే పూర్తి స్థాయిలో ఆపరు, ఏదో ఆపినట్టుగా అనుకోవడం, మళ్ళీ వెంటనే ఇంకో బాంబు వేయడం, లేకపోతే మళ్ళీ ఇంకోటితో ప్రశంస రావడం, తద్వారా మళ్ళీ. అందుకని నేను చెప్పేది ఒకటే, అమెరికా కంట్రీస్లోని లేకపోతే ఇరాన్ కొన్ని ముస్లిం కంట్రీస్లో ఉండే భారతీయులు వీలైతే కొన్ని నెలలు కొంతకాలం పాటు ఇవన్నీ చల్లారే వరకు కూడా మీకు వీలుంటే ఇండియాకు వచ్చేసేయండి ఆ మాట. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి గ్రహస్థితులు మనకి ఈ సంవత్సరం నవనాయకులు అంటారు. అంటే రాజు, మంత్రి, సేనాధిపతి, శస్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అని ఇలా ఉంటాయి. ఇందులో ఈసారి మంత్రి కుజుడైనందుకు ఈ యుద్ధ సంబంధించినటువంటి విషయాలు అనవసరంగా పడుతూనే ఉంటారు. ఎందుకంటే ఒరిజినల్గా అయితే మనం ఎవరూ కూడా యుద్ధం రాకూడదనే కోరుకోవాలి మనస్ఫూర్తిగా. కారణం ఏంటంటే యుద్ధం వల్ల ఎవ్వరికీ లాభం లేదు, నష్టం తప్పితే. అయినా సరే ఇక్కడ ఏంటంటే ఇవి ఊరుకోవన్నమాట. అంటే ఇప్పుడుండే పరిస్థితులు ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్కరికి కూడా లేదు నేను బాంబే వేస్తా ఏదైతే ఏదైంది అనే ఒక తెలియని ఒక డేరింగ్ దీన్ని తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మే 12 నుంచి ఇంకా కుజుడు ఓన్ హౌస్లోకి వెళ్తాడు. ఇప్పుడు శనితో ఉన్నాడు, అది గ్రహ యుద్ధంలో ఉన్నాడు. ఇక యుద్ధం అయిపోయి చల్లారిపోద్దాం అనుకుంటాం, కానీ అలా కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ యొక్క బుధుడు ఈ కుజుడు ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడు, ఇది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మరి జాతకం లేని వాళ్ళు ఏం చేయాలి, జాతకం తెలియని వాళ్ళు ఏం చేయాలి అంటే నవగ్రహాల్లో ప్రత్యేకంగా కుజ, బుధ, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. కాస్త గోశాలలకు వెళ్ళి గోవులకి బెల్లము, క్యారెట్స్, గోంగూర లాంటివి తినిపించండి. చండీ వినండి. చండీ మీరు ఎంత వింటూ ఉంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. చండీ పారాయణం చేయడం, చండీ వినడం, రుద్రం వినడం, రుద్రాభిషేకం చేయడం. ఇంటి నుంచి మీరు బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో ఉంటూ ఉంటారు, లేకపోతే కొన్ని దేశాల్లో చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అలాంటి దేశాల్లో ఉండేటువంటి వారు కాస్త మీరు ఇంటి నుంచి బయటికి బయలుదేరేటప్పుడు మీ యొక్క ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకొని అమ్మ నువ్వు ఉన్నావు, నువ్వే నన్ను రక్షిస్తావనే బలమైన నమ్మకంతో బయటికి వెళ్ళిరా. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి ఇబ్బంది మీకు కలగకుండా ఉంటుంది. శ్రీమాత్రే నమః.